చిన్నశంకరంపేట మండల కేంద్రంలో జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, కాల్పుల్లో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఉగ్రవాద దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ, పార్టీలకు అతీతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పోగుల రాజు, బీజేపీ జిల్లా నాయకులు మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దశరథ్, సీనియర్ నాయకులు వనం నరసింహులు, హిందూ సంఘాలు నాయకులు దుర్గం, నవీన్ గౌడ్, బీజేవైఎం జిల్లా నాయకులు మధు, మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఆకుల రాజు, బీజేపీ నాయకులు పెంటాగౌడ్, నరసింహులు, వివిధ పార్టీల నాయకులు దినకర్, సురేష్, ప్రవీణ్, యాదగిరి, బైళ్ల రాజ్ కుమార్, చిప్పా కృష్ణ, ఆంజనేయులు, నర్సాగౌడ్, చిన్నశంకరంపేట మండలంలోని సంబంధించినటువంటి హిందూ సంఘాలు మరియు ప్రజలు పాల్గొన్నారు. కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలత చెందినటువంటి విషయం. ఒక మతానికి చెందినటువంటి వ్యక్తులు మరి ఇంకొక మతానికి చెందినటువంటి వ్యక్తులను టార్గెట్ చేసి మరి నిన్న కాశ్మీర్లో మరి ఏ విధంగా కాల్చి చంపిరో ఈ యొక్క ప్రపంచమంతా చూసింది. మరి ఈ యొక్క మత ఉగ్రవాదాన్ని ఏవైతే కుక్కడ వేళ్లతో పెకిలించాలని ఒక నరేంద్ర మోడీ ఒక కంకణబద్ధుడై మరి యొక్క కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని ఎత్తివేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను మరి యొక్క ప్రజాస్వామ్యంలో మరి స్వచ్ఛందంగా బతకడానికి మరి చూపించినటువంటి మార్గం మరి కొందరు ఓర్వలేక, కొన్ని దేశాలు ఓర్వలేక, ఈ యొక్క భారతదేశాన్ని డెవలప్మెంట్ చూడలేక మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టాలి, వీళ్ళను బాంబులతోని, తుపాకులతోని బెదిరించి వీళ్ళను చంపాలి, ఇక్కడ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలనే ఒక కుట్రతో, ఒక కుతంత్రంతో ఇక్కడ ఉన్నటువంటి లౌకిక పార్టీల పేరుతో, ఇక్కడ ఉన్నటువంటి సెక్యులరిజం పేరుతో ఏవైతే పార్టీలు నడుపుతున్నా ఓటు బ్యాంకుకు రాజకీయం చేస్తున్నటువంటి కొన్ని పార్టీలు ఏ విధంగా ఆ యొక్క టెర్రరిస్టులకు మరి సపోర్ట్ చేస్తున్నాయో, ఈ మనం స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మతానికి ఏ విధంగా మనము మరి మద్దతు తెలుపుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. దేశ ప్రజలారా ఒకసారి హిందూ సమాజం తలుచుకుంటే మరి ఏ విధంగా ఉంటుందో ఒక రోజు వస్తుంది. మరి భారతదేశం అంటే ఈ ప్రపంచంలో మరి అన్నం పెట్టినటువంటి దేశం భారతదేశం. మరి ఇవాళ ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి ఎదుగుతున్నటువంటి ఈ యొక్క భారతదేశాన్ని నవ్వుల పాలు చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఉగ్రవాద మూకలు, వాళ్ళకు సంబంధించినటువంటి కొద్ది వ్యక్తులు మరి వాళ్ళకు ఈ విధంగా ప్రోత్సహించి మరి ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ చంపడం ఈ హేయమైన చర్య. వారి యొక్క కుటుంబాలకు మరి చనిపోయినటువంటి కుటుంబాలకు మనశ్శాంతి, ఆ భగవంతుడు ఆ కుటుంబాలను చల్లగా చూడాలని, మనశ్శాంతిగా ఉంచాలని మేము అందరం కూడా ఈ యొక్క హిందూ సమాజం అంతా, ఈ దేశం యొక్క ప్రజలంతా కోరుకుంటున్నాము. జై భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్కు వ్యతిరేకంగా భారతదేశం మొత్తం ఐక్యంగా ఉందని చెప్పడానికి ఈరోజు కొవ్వొత్తులు వెలిగించి నినాదాలు ఇచ్చి మేము చెప్పడం జరిగింది. ఉగ్రవాదులు అనేది ఒకటే గుర్తెరగాలి. ఈ పాకిస్తాన్తోని ప్రోత్బలంతోని పెరుగుతున్న ఉగ్రవాదులు, అలాగే అంతర్గతంగా భారతదేశంలో తయారవుతున్న ఉగ్రవాదులు, ఈ సీమాంతర ఉగ్రవాదులు, వీరందరూ ఒకటే గుర్తెరగాలి. ఈరోజు భారతదేశం కనుక తలుచుకుంటే బిడ్డ మీరు ప్రపంచం
ఏ మూలన దాక్కున్నా తీసుకొచ్చి మిమ్మల్ని బరాబర్ కాల్చి పడేసే పరిస్థితి ఉన్నది ఇది భారతదేశాన్ని. ఈరోజు భారతదేశం ప్రపంచాన్నే శాసిస్తున్నది. మీరు అట్లాంటి భారతదేశాన్ని ఇట్లాంటి ఉగ్రదాడులు చేసి మమ్మల్ని అభివృద్ధిలో వెనకకు నెట్టుదామని ప్రయత్నం చేస్తే ధీటుగా బదిలిస్తాం. బిడ్డ మేము అనుకుంటే పాకిస్తాన్ కుక్క నా కొడుకులారా, చిల్లర నా కొడుకులారా, ఇండియా కనుక ఈరోజు తలుచుకుంటే, భారతదేశం కనుక తలుచుకుంటే ఒక గంట లోపే పాకిస్తాన్ మొత్తం మేము కబ్జాలోకి తీసుకుంటాం. ఆ దమ్ము ఈరోజు ఇండియన్ ఆర్మీకి ఉన్నది అని నేను బహిరంగంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేంద్రంలో ఏమి ఆషామాషి ప్రభుత్వం లేదు. ఈరోజు కేంద్రంలో ఏమి చేతులు కట్టుకున్న ప్రభుత్వం లేదు. బాజాప్తా ఇంతకుముందు 2 సార్లు సర్జికల్ స్ట్రైక్ ఎట్లయితే జరిగిందో నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా, 3వ సర్జికల్ స్ట్రైక్ కూడా జరగబోతా ఉన్నది. తప్పకుండా ఆ ఉగ్రవాదులు ఏడ జాక్కున్నా, వాటి శిక్షణ శిబిరాలు ఏడ ఉన్నా బాజాప్తా అడిగాక పోతారు. అవసరమైతే ఇండియన్ ఆర్మీ మన భారతదేశ బార్డర్ క్రాస్ చేసి బాజాప్తా పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. బాజాప్తా టెర్రరిస్టులను అక్కడనే మట్టు పెట్టి మళ్ళా గుండు చప్పుడు తెలియకుండా భారతదేశంలో చేరుకోగల సత్తా ఈరోజు భారత ఆర్మీకి ఉన్నది. బిడ్డ టెర్రరిస్టులారా, మీరు ఒక్కడే గుర్తెరగాలి. ఈరోజు టెర్రరిస్ట్ కంటే ఒక మత ప్రతిపాదికను ఇంకోటో చేసి ఒక ప్రజల సామాన్య వ్యక్తులను ఈరోజు భారతదేశంలో చంపుతాంటే ఈరోజు చాదం కాకుండా కూకున్నది లేదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ ఏదైనా ఉందంటే అది భారతదేశ ఆర్మీ. ఆ భారతదేశ ఆర్మీ తప్పకుండా మీ మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. మా భారతదేశ పౌరులు కూడా కళలను సాకారం చేస్తుంది. ఈ చిన్న చంద్రపేట మండల సాక్షి అనేది చెప్తా ఉన్నా. ఈరోజు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క చనిపోయిన ప్రజలకు మా మనస్ఫూర్తిగా మేము ఒక ఏంటంటే నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ ఉగ్రవాదులకు కూడా తీవ్రమైన హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్న ప్రభుత్వం కానీ, ఎక్కడున్న పరిస్థితులు కానీ, ఈరోజు ఉన్న ఆర్మీ కానీ బాజాప్తా సర్జికల్ స్ట్రైక్ 3 చేస్తుంది. ఆ ఉగ్రవాదులను మట్టు పెడుతుంది. దయచేసి ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యమత్యత కోసమే వాళ్ళకు నివాళులు అర్పించడం కోసం ఈరోజు శంకరంపేటలో మేము క్యాంటీన్లు వెలిగించి ఈ కార్యక్రమం అనేది చేసినాం. వాళ్ళకు నివాళులు అర్పించడం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. భారత్ మాతాకి అందరూ ఒక 2 నిమిషాలు మౌనం పాటి